వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 25వ అధ్యాయము. విద్యాసాగర, సద్గురువుల ప్రబోధములు మనస్సునకు గుచ్చుకునేలాగా ఉండి ఎన్నడూ మరచిపోని విధముగా మార్పు చెందేందుకు ఉపయోగపడతాయి. గత అధ్యాయములో రాజా మాలోజీరావునకు చేసిన ప్రబోధము అలాంటిదే. సద్గురువులు ధర్మ ప్రబోధకులు. వారి ఆచరణ, వారి అవతారం అందుకొరకే. శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోటలో ఉన్న సమయములో దేశమంతా అరాచకముగా ఉండేది. స్వదేశీయులైన రాజులు విదేశీయులతో యుద్ధములో ఓడిపోయినారు. అందువలన విదేశీయులు సైనిక పరిపాలన ప్రారంభించినారు. హిందువులను మహమ్మదీయులను విభజించి పాలించాలనే ఉద్దేశముతో విదేశీయ పాలకులు మత వైషమ్యం కలిగించేవారు. తమ మతమును అభివృద్ధి చేయబూనినారు. ఆ సమయంలో ధర్మమునకు ఎంతో హాని జరిగినది. శ్రీ స్వామి సమర్థులు, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ సిద్ధారూఢ స్వామి, శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ మాణిక్య ప్రభువులు, శ్రీ షిరిడీ సాయిబాబా మున్నగు వారందరూ సంఘమున సకల మత సామరస్యమునకు, సంఘములోని అన్ని జాతుల సమైక్యతకు, సంఘీభావమునకు తమ లీలలతో ప్రబోధములతో ఎంతో కృషి చేసి ధర్మమును, మతమును, ధార్మికులను రక్షించి కాపాడినారు. వీరిని అనేకులు రాజులు, రారాజులు ఆశ్రయించినారు. ఆఖరికి బ్రిటిష్ అధికారులు కూడా వారి శక్తిని గుర్తించి వారికి దాసులైనారు. వారి ప్రబోధములను ఆచరించినారు. కావున జిజ్ఞాసి రా, మనము శ్రీ స్వామి సమర్థుల ప్రబోధములను దర్శించుదాము అని చేతులు జోడించి, జగదీశ, యోగీశ, సర్వభూతాధార, సకల సంపూర్ణమైన ఈశ్వరతత్వము నీవే. నీ కరుణకై జగతిలోని సర్వభూతములు కైమోడ్చి నిన్ను నిరంతరము స్మరించుచుండును. నీవు మా బోటి వారిని రక్షించుటకై ఈ మాయా మానుష రూపమును ధరించినావు. ప్రకృతి, వికృతి, తత్వము, తత్వమూలము అంతా నీవే. సదా మా బోటి వారిని రక్షించి కాపాడి సాధనలోని రహస్యములను విశదపరిచి నీ తత్వమును తెలియజేసి నీలోనికి చేర్చుకొనుము, విముక్తిని ప్రసాదించు అని ప్రార్థించి శ్రీ స్వామి లీలామృతమును శ్రీ నిత్యానందలిట్లు చెప్పసాగెను. శ్రీ స్వామి సమర్థులు తమ భక్తులకు గుణపాఠమును చిత్ర విచిత్రమైన రీతులలో నేర్పేవారు. ఒకసారి ఇద్దరు భక్తులు పోట్లాడుకుంటుంటే వారిలో ఎక్కువ ఉద్రేకపడుతున్న వాణ్ణి పిలిచి వాని చేతిలో ఒక నల్ల చీమను పెట్టారు. వాడు దాన్ని చూచి పోట్లాట మాని వెళ్ళిపోయినాడు. దాని అర్థం మానవుడు కూడా చీమలలాగా అన్యోన్యముగా సమైక్యతతో సహకారాలతో జీవించాలని వాదులాడుకోవడం తగదు అని తెలిపిరి. ఒక రాత్రి భక్తులంతా కూర్చొని ఉండగానే శ్రీ స్వామి నిద్రపోయారు. నిద్ర గాఢంగా పట్టిందేమో గుర్రు పెట్టారు. గోవిందరావు అనే ఒక భక్తుడికి ఒక పెద్ద సందేహం కలిగింది. పరిపూర్ణుడైన యోగికి నిద్ర లేదని శాస్త్రం చెబుతోంది కదా, శ్రీ స్వామి మాత్రము ఇలా అకాలములో నిద్రపోతున్నారే అని అనుకొనిచుండగానే అంత గాఢంగా నిద్రపోతూ గురక పెట్టే శ్రీ స్వామి మరుక్షణమే కళ్ళు తెరిచి, ఒరే కంసాలి, అటువంటిదేమీ లేదు అని మరుక్షణమే గుర్రు పెట్టి నిద్రపోయారు. వారు ఎలా ఉన్నప్పటికీ జాగరణలోనే ఉంటారు. నిద్ర కూడా ఎవరికో మేలు చేయడానికే కానీ శరీర సుఖం కోసం కాదు. అలాగే శ్రీ స్వామికి నటనంటే అసలు గిట్టేది కాదు. కృత్రిమత్వం అన్నా అంతే. శ్రీ స్వామివారు గణపతిరావు జోషి ఇంట్లో కూర్చొని ఉండగా తిలకం, మాల, వీణ ధరించిన ఒక సాధువు కబీరు సాంప్రదాయానికి చెందినవాడు భిక్షకొచ్చాడు. అతడు పాట పాడుకొనుచూ తిరుగుచున్నాడు. దాని చివర అని చెబుతున్నాడు ఈ సాధువు అన్న చరణముతో సామాన్య ప్రజలు ఇతని వేషం, భాష చూచి అతడు గొప్ప సాధువని నమ్మి సాష్టాంగ ప్రణామాలు చేయుచున్నారు. అతనిని శ్రీ స్వామి చూస్తూనే కొన్ని భంగిమలతో, సైగలతో ఈ సాధువు శీలం లేనివాడని వ్యక్తం చేశారు. అవి అక్కడ భక్తులకు అర్థమైనాయి. శ్రీ స్వామికి ఇటువంటి వారిని గురించి నోటితో చెప్పడము కూడా ఇష్టం లేదు.
ఆ తరువాత కొంతకాలానికి విచారించినప్పుడు అందరికీ తెలిసింది అతనికి ఒక ఇల్లాలితో అక్రమ సంబంధాలున్నట్లు. అందరు సాధువులు పరిపూర్ణమైన వారు కారు అని, వేషభాషలను చూసి మోసపోవద్దని, పరిశీలన చేత, అనుభూతుల చేత, అనుభవములతోనే తరచి తరచి చూచి విశ్వసించాలని శ్రీ స్వామి తెలియజేసినారు. ఒక్కొక్కప్పుడు శ్రీ స్వామి తన దర్శనార్థం కానీ, పరీక్షించడానికి కానీ వచ్చిన వేద పండితులతోనూ, సాధారణ ప్రజలతోనూ, రాజులతోనూ, సాధు సంతులతోనూ, లేక నిరక్షరాస్యులైన పేద పల్లె ప్రజలతోనూ ఎవరికి తగిన స్థాయిలో వారితో చర్చించేవారు. ఒకరోజు, అది 1870వ సంవత్సరములో, బొంబాయి నుండి ఒక బ్రహ్మచారి బాబా కొద్దిమంది శిష్యులతో అక్కల్కోట చేరాడు. వారు శ్రీ స్వామిని దర్శించి పాదాభివందనములను చేసి కొంత సమయము వారితో గడిపి తరువాత తమకు ఏర్పాట్లు చేసిన బసకు చేరి వంట చేసుకుంటూ తన శిష్యుడైన లఖును బెల్లం కొనుక్కొని రమ్మని బజారుకు పంపాడు. అదే సమయానికి చోళప్ప మఠంలో కూర్చొని ఉన్న శ్రీ స్వామి, ఆ విధవ లఖు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ, చిన్నపిల్లలు తమకెవరైనా పెట్టకుండా తింటే ఎలా మారం చేస్తారో అలాగే మారం చేయసాగిరి. శ్రీ స్వామి మాటలలో ఎంత నిజముందో పరిశీలించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ మంజ్రేకర్ అను భక్తుడొకడు పరుగున బజారుకు వెళ్ళాడు. శ్రీ స్వామి చెప్పింది అక్షరాలా నిజమైంది. బ్రహ్మచారి బాబా శిష్యుడు లఖు పెద్ద బెల్లం ముక్క చప్పరిస్తూ వారి వసతి గృహం వైపు వచ్చుచున్నాడు. మంజ్రేకర్ శ్రీ స్వామి చెప్పిన మాటలను లఖుకు చెప్పినాడు. వాడు పరుగున వెళ్ళి శ్రీ స్వామి పాదాలపైన పడి క్షమాపణ కోరినాడు. శ్రీ స్వామి మారాము చేయడం ఆపి వానిని చూచి మందహాసం చేసినారు. అప్పుడు వానికి గుర్తుకు వచ్చినది బ్రహ్మచారి బాబా చెప్పిన మాటలు. దైవానికి నివేదన పెట్టకుండా ఏదీ తినకూడదు అని గుర్తొచ్చింది. జిహ్వ చాపల్యాన్ని అరికట్టడం సాధకునికెంతో అవసరమని వారు చెబుతుండేవారు. లఖు మనసులో ఈ సంఘటన ద్వారా ఈ విషయం చాలా బలంగా నాటుకుపోయింది. జరిగినది తెలుసుకుని బ్రహ్మచారి బాబా చాలా ఆశ్చర్యపోయినారు. శిష్యులతో శ్రీ స్వామి సద్గురుమూర్తి అని, అవతార పురుషుడు అని చెప్పి వంట అయిన తరువాత భోజనం తీసుకొని వెళ్ళి శ్రీ స్వామికి తినిపించి నమస్కరించిరి. దేవునికి నైవేద్యం పెట్టకుండా, ఇతరులకు పెట్టకుండా ఏమీ తినకూడదు అని వేద ప్రబోధం. అంతేకాదు, సాధకులు జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవాలనే నియమము యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసినది. అందరూ శ్రీ స్వామి ప్రబోధనా విధానానికి, వారి యొక్క సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయారు. అతనికి ఈ సన్నివేశం మరువరాని విషయం అయినది. అక్కల్కోటలో గోపాల్ అనే మంగలి శ్రీ స్వామికి క్షౌరం చేసేవాడు. తలగొరిగి గోళ్లు తీసేవాడు. ఆ మంగలి తాను తీసిన గోళ్లను, వెంట్రుకలను తాయెత్తులలో పెట్టి బీద జనమునకు ఉచితముగా ఇచ్చినాడు. శ్రీ స్వామి శక్తి చేత అవి అద్భుతముగా పనిచేసేవి. ప్రజలు అనేక బాధల నుంచి రక్షింపబడటం వలన చాలామంది వాటి కొరకు ప్రాకులాడేవారు. కొంత ధనమును దక్షిణగా ఇచ్చేవారు. క్రమంగా అతనికి భక్తి శ్రద్ధల కంటే ధన వ్యామోహం కలిగినది. వాడు తాయెత్తులను ఇవ్వడానికి రుసుమును పెట్టి ఇవ్వసాగినాడు. అతను ఈ విధంగా మారడంతోనే ఆ తాయెత్తులు పనిచేయడం మానివేశాయి. క్రమంగా జనం వాటిని తీసుకోవడం మానివేశారు. ఈ సంఘటన ద్వారా శ్రీ స్వామి భక్తి శ్రద్ధ కలిగి ఉంటే అన్నీ సమకూరుతాయి, ధన వ్యామోహం కీర్తికాక్ష ఉంటే అన్నీ క్షీణిస్తాయి అని తెలిపిరి. విద్యాసాగర, అక్కల్కోటలో మహీపతి రామచంద్ర అనే అతడు ఉండేవారు. అతనిని బాబా సబ్నీస్ అని పిలిచేవారు. శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోటకు వచ్చిన 2వ రోజు వీరి బావగారైన పాండురంగ పౌరాణిక్, అతని సోదరి నీరాబాయి శ్రీ స్వామికి ఆతిథ్యం ఇచ్చారు. ఆ రోజున సబ్నీసు శ్రీ స్వామిని దర్శించగానే వీరు అక్కల్కోట వస్తారు అని పూర్వం మాణిక్య ప్రభువు చెప్పినారు. నీవు కూడా విన్నావు కదా అనగా, దీక్షిత్ నాటి నుండి శ్రీ స్వామివారికి అత్యంత ప్రియమైన శిష్యుడైనాడు. శ్రీ స్వామి అక్కల్కోట రాకమునుపు ఇతను మాణిక్య ప్రభువు యొక్క భక్తుడు. ఒకసారి మాణిక్య నగరంలో శ్రీ దత్త జయంతి, శ్రీ మాణిక్య ప్రభువు జయంతి ఉత్సవములు జరుగుతున్నాయి. ఆ ఉత్సవములకు అక్కల్కోట నుండి మహీపతి రామచంద్ర, అతని స్నేహితులు బాపు దీక్షిత్, విశ్వనాథ్ వైద్య కలిసి వెళ్ళినారు. వీరికి మాణిక్య ప్రభువుల వారితో పరిచయం ఉంది. వీరు వారిని అనేకసార్లు దర్శించినారు.
వారిపై శ్రీ మాణిక్య ప్రభువు అనుగ్రహం ఉండేది. ఒక రోజున శ్రీ మార్తాండ దత్తావతార మాణిక్య ప్రభువులు దర్బారులో ఉన్నారు. కీర్తన జరుగుతున్నది. విశేష జనం ఉన్నారు. ఆ సమయంలో ఒక పెద్ద మెరుపు వచ్చినది. దాని నుండి దివ్యమైన కిరణములు ప్రసరించినవి. వాని మధ్యలో ఒక దివ్యమైన ఆకారం ఆకాశం నుండి దిగివచ్చి ఆ ప్రాంగణములో నిలిచినది. ఆ ఆకారం చూచినంతనే శ్రీ మాణిక్య ప్రభువులు అమాంతం లేచి వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించిరి. ఆ ఆకారం చిరునవ్వు నవ్వి వారిని కౌగిలిలోనికి తీసుకున్నది. వారిరువురు కౌగిలిలో కొద్దిసేపు ఉండిరి. శ్రీ మాణిక్య ప్రభువులు వారిని తీసుకొని వచ్చి ఒక ఉచితమైన ఆసనమున కూర్చుండబెట్టిరి. శ్రీ మాణిక్య ప్రభువులు శిష్యులు కొందరు వెంకమ్మ గారి ఆధ్వర్యములో ఆ దివ్య పురుషుని అర్ఘ్యపాద్యములతో పూజించి ఫలహారం ఇచ్చి హారతులను ఇచ్చిరి. ఆ సమయంలో అక్కడే ఉన్న బాబా సబ్నీస్ దీక్షిత్ విశ్వనాథ వైద్యుల వైపు చూచి శ్రీ మాణిక్య ప్రభువు బాబా సబ్నీస్తో, వీరు శ్రీ స్వామి సమర్థులు, శ్రీ దత్తావతారులు, కొలది కాలములో మీ గ్రామంలోనికి వచ్చి నివసింతురు అని చెప్పిరి. అంతేకాదు ఈయనయే నీకు గురువు అని చెప్పినారు. అంత శ్రీ స్వామి సమర్థులు శ్రీ మాణిక్య ప్రభువుల దగ్గర సెలవు తీసుకుని వారినందరినీ ఆశీర్వదించి అదృశ్యులైనారు. ఈ విషయం బాబా సబ్నీస్ ద్వారా అందరికీ తెలిసినది. శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోట వచ్చినప్పటి నుంచి ఈయన శ్రీ స్వామిని సేవించుచూ ఉండేవాడు. శ్రీ స్వామి తొలుత గోనె పట్టాలపైన నిద్రించేవారు. ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొనేవారు. బాబా సబ్నీస్ కృషితో భక్తితో వారికి పట్టుపాన్పు తయారైనది. తరువాత శ్రీ స్వామి దానిపైన పడుకొనేవారు. ఒక ఆసనము కృష్ణాజినము దర్భలతో తయారు చేసినది. శ్రీ స్వామి ఎక్కడికి వెళ్ళినా దానిని వేసి కూర్చొనేవారు. ఈ విధముగా బాబా సగ్నీస్ అచంచలమైన భక్తి విశ్వాసాలతో శ్రీ స్వామి సమర్థులను సేవించేవాడు. తాను చూచిన మాణిక్య నగర లీలలను అందరికీ వినిపించేవాడు. కానీ అతని బావ పాండురంగ పౌరాణికకు శ్రీ స్వామి యందు భక్తి ఉండేది. కానీ అది దృఢముగా ఉండేది కాదు. వారు మహత్తులను గుర్తించినారు, కానీ సాక్షాత్తు దత్తావతారంలోని భగవత్ స్వరూపులని గుర్తించేవారు కాదు. తాము గొప్ప పురాణవేత్త అని గర్వం కూడా ఉండేది. అతి చక్కని నైపుణ్యంతో ఇతను పురాణ కథలను చెప్పేవారు. ఇతని పురాణాన్ని వినడానికి శ్రీ స్వామి సమర్థులు కూడా వెళ్ళేవారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమము సాగుతుండేది. శ్రీ పాండురంగ పౌరాణిక్నకు తన బావమర్ది బాబా సబ్నీస్ శ్రీ స్వామి సమర్థులకు పట్టుపానుపును అమర్చడం, వారు దానిపైన పవలించడము నచ్చలేదు. దానిపైన తన అయిష్టతను దాచుకోలేకపోయినాడు. ఒకనాడు పురాణము చెప్పుచూ సందర్భోచితముగా, నిజమైన సాధువులకు పట్టుపాన్పులు అవసరం లేదన్నాడు. ఇది విని శ్రీ స్వామి సమర్థులు తాత్కాలికంగా ఊరుకొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం శ్రీ స్వామి ఈ పౌరాణికును తీసుకుని కడగాం సమీపంలోని అడవికి వెళ్ళినారు. అక్కడ చలి తీవ్రముగా ఉంది. సూర్యాస్తమయం అయ్యేసరికి చలి దుర్భరమైంది. చిరునవ్వుతో శ్రీ స్వామి అతనిని చూస్తూ అక్కడున్న బండ మీద వాలి నిశ్చింతగా నిద్రపోయారు. ఒంటి నిండా గుడ్డలు ఉండి కూడా పౌరాణికుడు కాళ్ళు పొట్టలో పెట్టుకొని పడుకున్నాడు. కౌపీనం తప్ప మరో ఆచ్ఛాదనే లేని శ్రీ స్వామి కఠినమైన నేల మీద నిశ్చింతగా నిద్రపోతున్నారు. కొద్దిసేపు గడిచేటప్పటికి చలికి తట్టుకోలేక శ్రీ స్వామిని నిద్ర లేపటానికి ధైర్యం చాలక పౌరాణిక్ లోపల తనను చలి నుండి కాపాడమని శ్రీ స్వామికి మొరబెట్టుకున్నాడు. తక్షణమే శ్రీ స్వామి నిద్ర నుండి లేచి, ఏమి పౌరాణిక్, మా పట్టుపాన్పు ఎలా ఉన్నది చూచినావు కదా అన్నారు. అప్పటికి గాని శ్రీ స్వామి చెప్పదలిచిన విషయం అతనికి అర్థం కాలేదు. తాను అహంకారముతో పురాణము చెప్పుచున్నప్పుడు అనిన మాటలకు శ్రీ స్వామి చేసిన ఈ లీలలను అర్థం చేసుకుని సిగ్గుపడి శ్రీ స్వామి పాదములపై వారి క్షమించమని వేడినాడు. శ్రీ స్వామి అనుగ్రహంతో అతని శిరముపైన తన హస్తము ఉంచి దీవించినారు. ఆశ్చర్యముగా శ్రీ స్వామి స్పర్శతో అతనికి చలిబాధ తగ్గినది. శరీరము వెచ్చగా మారసాగినది. దానికి అతను మరింత ఆశ్చర్యపోయెను. శ్రీ స్వామి పకపకా నవ్వినారు. వాతావరణం చలిగా ఉండినా అతనికి ఏమీ బాధ కలగలేదు. తరువాత ఇరువురు తిరిగి వచ్చినారు. సబ్నీస్ సమర్పించిన పట్టుపరుపును, కొండ మీద బండను సమానంగా అనుభవించిన శ్రీ స్వామి మాకు అంతా ఒకటే అని తెలిపినారు. అంతేకాదు భక్తిలోనూ సాధనలోనూ ఉండు పౌరాణికుని సత్పురుషుల నిందలతో ఆధ్యాత్మిక జీవితానికి విఘాతం కలగకుండా కాపాడినారు. అతనికి ఈ గుణపాఠం అతని మీద ప్రేమ వల్లనే కల్పించారు. విద్యాసాగర,
మహాత్ములకు గోనె సంచులైన పట్టుపరుపులైన నేలపైన అయినా నీటిలోనైనా ఒకటే. ఒకప్పుడు కాశీ క్షేత్రంలో మణికర్ణికా స్నానఘట్టములో ఉన్న త్రైలింగ శ్రీస్వామి వారు నీటిపైన పడుకునే రోజుల తరబడి ఉండేవారు. అందువలన మహాత్ములకు ఏది వైభోగము కాదు. అవి భక్తులను సంతోషపెట్టుటకే అంగీకరింతురు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 25వ అధ్యాయము సంపూర్ణం.